సో జనరల్‌గా ఏంటంటే సార్ ఎంత హైజీన్‌గా మెయింటైన్ చేస్తున్నా గానీ కొన్ని సార్లు ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి అవుతూనే ఉంటాయి యెస్. కదా! సో జనరల్‌గా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి కొంతమందికి ఫ్రీక్వెంట్‌గా అవుతూ ఉంటాయి. సో దానికి రీజన్ ఏంటి? ఫ్రీక్వెంట్‌గా ఫుడ్ ఇన్ఫెక్షన్ అంటే ఒక ప్రాబ్లమ్ ఫ్రీక్వెంట్‌గా వస్తుందంటే గమనించాల్సింది ఎందుకు వస్తుంది అని చెప్పేసి. వచ్చిన దాని గురించి ఆలోచించొద్దు. వచ్చిన దానికి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ హ్మ్. ఎందుకు వస్తుంది? యాహ్! స్వతహాగా తన ఇమ్యూనిటీ బాగాలేదా? హ్మ్. ఎస్పెషల్లీ పిల్లలకి అనుకోండి ఫ్రీక్వెంట్‌గా పిల్లలకి ఇన్ఫెక్షన్ వస్తున్నా, హ్మ్. లేదు మధ్య వయసులో వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్ వస్తున్నా. హ్మ్. సో, ఈ రికరెంట్‌గా ఫుడ్ ఇన్ఫెక్షన్ పిల్లలకొచ్చినా, పెద్దవాళ్ళకొచ్చినా ఇద్దరికీ సేమ్ కాజెస్ ఉండకపోవచ్చు. హ్మ్. మధ్య వయసు వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగి ఒక మెచ్యూరిటీలో ఉంటుంది. పెరిగే పిల్లలకి మెచ్యూరిటీ లెవెల్ అంటే పెరిగి ఎదుగుదలలో ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళ ఇద్దరి ఇమ్యూనిటీ లెవెల్స్ డిఫరెన్స్ ఉంటాయి. హ్మ్. సో, పిల్లలకి ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్ వస్తుంది. మేబీ వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం, హ్మ్. లేదంటే వాళ్ళు మనకు తెలియకుండా చిరుతిండ్లు తినడం. హ్మ్. మధ్య వయసు వాళ్ళనుకోండి, వాళ్ళ ఇమ్యూనిటీ మెచ్యూర్‌గా ఉన్నా, చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కంటామినేటెడ్ ఫుడ్ తీసుకునే అవకాశం ఎక్కువుంటుంది. హ్మ్. అంటే స్వతహాగా ఫుడ్ ఎక్కడైతే తీసుకుంటున్నో అది సరిగ్గా వండని ప్రదేశంలో గానీ, కంటామినేట్ అయ్యే ప్రదేశంలో ఫ్రీక్వెంట్‌గా తీసుకుంటున్నారు అనుకుంటే హ్మ్. అదొక కాజ్ ఉండొచ్చు. లేదంటే మధ్య వయసు వాళ్ళకి గూడా ఫ్రీక్వెంట్‌గా ఇమ్యూనిటీ తక్కువుండొచ్చు. ఏ విధంగా? నేను ఇంతకుముందు చెప్పిన విధంగా డైట్ సరిగ్గా లేకపోవడం, హ్మ్. నిద్ర సరిగ్గా లేకపోవడం, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్సర్‌సైజ్. ఈ 4 ఫ్యాక్టర్స్ సరిగ్గా లేకపోవడం వలన కూడా మధ్య వయసు వాళ్ళు గానీ, పెద్దవాళ్ళకి గానీ ఇమ్యూనిటీ తక్కువుంటుంది. హ్మ్. సో, వీళ్ళకి ఇమ్యూనిటీ చిన్న వయసు నుంచెల్లి తక్కువగా ఉంటే, చిన్న వయసు నుంచెల్లి ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. హ్మ్. అదే చిన్న వయసు నుంచెల్లి మనకి ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్‌గా గమనిస్తున్నామంటే, మేబీ వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువగా ఉంది. హ్మ్. దానిలో ఆ ఇమ్యూనిటీ తగ్గట్టుగా టెస్ట్‌లో ఏమన్నా పీడియాట్రిషియన్ గనక కన్సల్ట్ అయ్యి చూసుకుంటే, ఇమ్యూనిటీ తక్కువుంటే ఇమ్యూనిటీ పెంచడానికి ఏం చేయాలి? అండ్ ఇమ్యూనిటీ పెంచడానికంటే ఇలాంటి పిల్లలకు జాగ్రత్తలెక్కువుండాలి. హ్మ్. అంటే ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువుందని మీకు తెలుసు చిన్న వయసు నుంచెల్లి. అలాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ పెంచడానికి బదులు ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెన్షన్ ఎక్కువ ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకంటే జీన్స్‌లో ఉన్న ఇబ్బంది వల్ల మనకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే మనం హ్మ్. జీన్స్‌ని చేంజ్ చేయలేం. 100% చేంజ్ సో, చేయలేం. మరిప్పుడు ఏం చేంజ్ చేస్తాం? హ్మ్. మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఫుడ్‌లో కొన్ని చేంజెస్ చేస్తాం. సో దట్ తద్వారా ఇమ్యూనిటీ కణాలు పెరుగుతాయి. హ్మ్. కానీ అది పెంచే క్రమంలో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటే సరిపోతుంది కదా! సో, డెఫినెట్‌గా. ప్రివెన్షన్. యెస్. ఎలా సార్? హౌ? దీన్నెలా మనం అంటే లైక్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి అసలేం చేయాలి? ఇమ్యూనిటీ పెంచుకోవడానికి లైఫ్ స్టైల్. హ్మ్. బేసిక్‌గా లైఫ్ స్టైల్. చాలా 4 ఫ్యాక్టర్స్. ఒకటి హ్మ్. స్లీప్. హ్మ్. సరిపడా నిద్ర ఉండాలి. హ్మ్. మినిమమ్ 7-8 అవర్స్. అయితే దీనిలో 7 అవర్స్ మినిమమ్, 8 అవర్స్ మినిమమ్ కాదు. అది హ్మ్. బాడీ ఒక్కొక్కరు ఇండివిడ్యుయాలిటీ ఉంటది. కొందరు హ్మ్. 9 అవర్స్ నిద్రపోతేనే కంప్లీట్ స్లీప్ ఉంటుంది. హ్మ్. కొందరికి 6 అవర్స్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిడ్యువల్ పర్సన్. హ్మ్. బట్ అడిక్వేట్ స్లీప్. హ్మ్. డైట్. డైట్‌లో కార్బోహైడ్రేట్స్ బేసిక్ డివిజన్ వచ్చేసి కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, ప్రోటీన్స్‌తో పాటు మినరల్స్. హ్మ్. ఇవి మీరు తీసుకునే ఆహారంలో ఎంతవరకు ఎంత పర్సెంటేజ్‌లో ఉంటుంది హ్మ్. అనేది చూసుకోవాలి. హ్మ్. నెక్స్ట్ ఎక్సర్‌సైజ్. హ్మ్. ఎక్సర్‌సైజ్ అంటే ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ విచ్ ఈస్ గుడ్ ఫర్ యూ. అంటే నాకు స్విమ్మింగ్ ఇష్టం. నేను స్విమ్మింగే చేస్తాను. హ్మ్. అంతే అని స్విమ్మింగే బెస్ట్, సైక్లింగ్ బెటర్ కాదు అనేది కాదు. హ్మ్. మీ బాడీకి ఏది ఇష్టం, మీరు యాక్టివిటీస్‌లో ఇంట్రెస్ట్‌గా, హ్యాపీగా ఉంటారో అది చూసుకోవడం. హ్మ్. ఓన్లీ జిమ్మే బెటరు, ఓన్లీ యోగా బెటర్ అనేది కాదు. హ్మ్. ఏదైనా మీ క్యాలరీస్‌ని బర్న్ చేయాలి. హ్మ్. లాస్ట్ స్ట్రెస్. హ్మ్. స్ట్రెస్ అనేది డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో నుంచెల్లి వస్తుంటుంది. హ్మ్. ఫైనాన్షియల్, ఎమోషనల్, రిలేషనల్ ఏదైనా ఉండొచ్చు. హ్మ్. అలాంటిది ఉంటే వాటిని తగ్గించుకోవడానికి ఏంటి? అసలు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఏ విధంగా తగ్గించుకోవాలి? హ్మ్. ఈ 4 గనక బెటర్‌గా ఉన్నాయి అనుకోండి, హ్మ్. ఈస్ గుడ్. ఓకే. సో, ఇమ్యూనిటీ పెరుగుతుంది. హ్మ్. ఇక ఫుడ్‌కొస్తే ఏ హ్మ్. ఫుడ్ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే, ఈ పర్టిక్యులర్ ఫుడ్ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీస్ ఆర్ ద ఓన్లీ ఇమ్యూన్ బూస్టర్స్ అంటే వాటి సేల్స్ చాలా పెరుగుతాయి. అది కాదు. హ్మ్. మనకు తినాలి అంటే అన్నీ ఉండాలి. మనం చేతిలో 5 వేళ్ళున్నాయి. ఏ ఒక్క వేలు పవర్‌ఫుల్ అంటే ఒక్క వేలు కాదు. అన్నీ కలిసి దగ్గరకొస్తేనే ఇది చాలా పవర్‌ఫుల్ అవుతుంది. హ్మ్. సో, అలాగే ఫుడ్ కూడా. ఈ ఒక్క ఫుడ్ యాపిలే బెస్ట్, బనానా బెటర్ కాదు అనేది కాదు. హ్మ్. అన్నీ తినాలి విచ్ ఈస్ నాట్ ఎక్సెస్ అంటే ఎక్కువగా తినకూడదు. నట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి. హ్మ్. కొందరు ఏమంటారు ఓన్లీ మిల్లెట్సే తింటాను అంటారు. హ్మ్. మనకి లేని అలవాటు చేసుకొని కొత్తగా ఇబ్బందులు తీసుకొని రావద్దు. హ్మ్. ఎందుకంటే మిల్లెట్స్ కంటిన్యూయస్‌గా తింటే కొందరికి హైపోథైరాయిడిజం వస్తుంది. ఓహ్! ఓన్లీ రాగియే తీసుకుంటాను నేను కంటిన్యూయస్‌గా అంటే స్టోన్స్, కాల్షియం ఎక్కువవుతుంది. హ్మ్. సో, ఏదైనా లిమిటెడ్ అంటే లిమిటేషన్స్‌లో మిక్స్ అండ్ మ్యాచ్ అన్నీ కలిపి తింటేనే బెటర్. ఓకే.